దేవుడు మీ జీవితానికి గొప్ప నిర్మాణకుడిగా ఉన్నాడు. ఆనాడు ఆదామును సృష్టించిన దేవుడే, ఆదాముకి సాటి అయిన సహాయంగా స్త్రీని తన పక్కటెముకల్లో నుండే ఒక ఎముకను తీసి, స్త్రీగా నిర్మించి, ఆమెను ఆదాము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆదాము ఆమెను ఘనపరుస్తాడు. నా ఎముకల్లో ఎముక అని చెప్పి, నా మాంసములో మాంసము, నా ఎముకల్లో ఎముక అని. నీవు నరుల్లో నుండి తీయబడ్డావు కాబట్టి నారి అనబడదు అని అన్నాడు. అప్పుడు వారిద్దరూ భార్యాభర్తలుగా ఏక శరీరముగా ఉందురు అని కూడా దేవుడు ఇక్కడ 24 వచనం ఆదికాండం 2:24లో రాయబడింది. అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి. వారు సిగ్గు ఎరుగక ఉండిరి. సిగ్గంటే తెలియదు. వారి మీద మరి ఏం కప్పబడిందంటే దేవుని మహిమ వారి మీద ఉన్నది. వారు ఇద్దరుగా ఉన్నప్పుడు దేవుని మహిమ వారి మీద నిలిచింది. చూడండి దేవుని యొక్క అద్భుతమైన సృష్టి మనల్ని తయారు చేయడమే కాదు, మనకు అవసరమైనది ఏమిటో కూడా దేవుడు తయారు చేసి ఇవ్వగలిగిన దేవుడు. ఆదాముకి ఏం కావాలో అది ఆదాము ఎముకల్లో ఉన్న ప్రక్కటెముకల్లో ఒక ఎముకను తీసి ఆదాముకి సాటి అయిన సహాయంగా ఒక స్త్రీని నిర్మించి అతడికి దేవుడిచ్చాడు. దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు ఇక్కడ. మీకు ఏం కావాలో దానిని తయారు చేసి ఇవ్వగలడు. క్రొత్తగా ఇవ్వగలడు. నూతనంగా ఇవ్వగలడు. ఒకవేళ వివాహం లేని, ఇంకా చేసుకోలేని వయసులో మీరుంటే, ఇంకా చేసుకోలేదు అనుకుంటే, అయితే దేవుడి మీద ఆధారపడండి. ప్రభువులో నిమ్మళంగా ఉండండి. చక్కటి భార్యను ప్రభువే ఇస్తాడు. చక్కటి వరుణ్ణి దేవుడు మీ జీవితంలోకి తీసుకొస్తాడు దేవుడు. దేవుడు అతని యొద్దకు తీసుకొని వచ్చెను అని ఉంటది ఇక్కడ. 22వ వచనం. దేవుడు తీసుకొస్తాడు మీకు. మంచి సంబంధాన్ని ప్రభువు తీసుకొస్తాడు. మనుషులు తీసుకురావాలి, వాళ్ళు తీసుకురావాలనుకుంటే ఏదో లోపం, కొరత కలుగుతది అందులో. కానీ దేవుడు తీసుకొస్తే అందులో ఏ లోపం ఉండదు. ఆదాము అవ్వలు ఏక శరీరముగా ఉన్నారు. ఏకముగా ఉన్నారు. వారు దేవునితో ఏకమై ఉన్నారు. అలాగే వారి మీద దేవుని మహిమ కమ్మబడి ఉన్నది, కప్పబడి ఉన్నది. దేవుని మహిమలో ఉన్నారు వాళ్ళు. అందుకని సిగ్గు అనేది మన భాషలో సిగ్గు తెలియని వారుగా ఉన్నారంటే దేవుని మహిమలో ఉన్నారు కాబట్టి. అయితే చూడండి వారు వారు ఒకరినొకరు హత్తుకున్న వారుగా కూడా ఉన్నారు. ఇద్దరు ఏకమై దేవుని మహిమ పరిచేవారుగా ఉంటే వారిని మహిమ కమ్ముకుంటది. మీ కుటుంబంలో ఉన్న మీరందరూ, ముఖ్యంగా భార్యాభర్తలైన వారు తమ పిల్లలతో ఏక మనసు కలిగిన వారై ఉంటే అక్కడ దేవుని మహిమ నివసిస్తది. దేవుని మహిమ వారి మీదకి దిగి వస్తుంది. ఏక మనసుతో పని చేసినప్పుడు దేవునికి మహిమ కలుగుతది. దేవుని మహిమ మన మీదకి దిగి వస్తది. కాబట్టి మీ కుటుంబంలో ఏదైనా చిన్నపాటి కొరతలు కలిగి ఉంటే, మనస్పర్ధలు ఉంటే వెంటనే వాటిని పూడ్చి చేయండి. మాంసంతో దేవుడు ఆదాము పక్కటెముకలో ఒక ఎముకను తీసిన తర్వాత మాంసంతో పూడ్చి చేశాడు. అది లోటుగా ఉండాలని దేవుడు ఎప్పుడు అనుకోడు. అది కొరతగా ఉన్నా పర్వాలేదులే అనుకోడు. దానిని పూడ్చివేసే దేవుడు. మన చేత కాదది. దేవుడు పూడ్చివేసే దేవుడు. కొన్ని గోతులు మీ జీవితంలో ఉన్నాయి. అయితే దేవుడు పూడ్చబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. నేను ప్రవచిస్తున్నాను మీ జీవితంలో ఏ కొరత అయితే ఉందో అది కొరత అనేది ఎంతో లోతుగా ఉందేమో దానిని దేవుడు ఆ గాయాన్ని పూడ్చబోతున్నాడు. మీకు తెలియకుండానే పూడ్చేస్తాడు. చూడండి ఒక అద్భుతం జరగబోతుంది మీ జీవితంలో. అది ఎలా పూడ్చబడింది? ఈ అవసరం ఒక గుంటలాగా, ఒక లోయలాగా ఉంది నా జీవితంలో. ఎలాగా? అయితే దేవుడే పూడ్చేస్తాడు దాన్ని. మీకు తెలియదు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి సిద్ధపడండి. ఇప్పటి నుండే ప్రభువుని స్తుతించండి. దేవుడి మాటలు మన వినికిలో దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి మహాగణుడా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏ లోటుపాట్లు, ఏ కొరతలు, కొదువులు ఉన్నాయి అవన్నీ మీరు పూడ్చబోతున్నందుకు స్తోత్రం. అలాగే నాయనేసే అవసరమైన దానిని మీరు మా ఎదుటికి నువ్వే తీసుకొచ్చే దేవుడు అని విన్నాం. నువ్వు అద్భుతమైన సృష్టికర్తవు తండ్రి. నాయన మేము ఏకముగా ఉన్నప్పుడు, అయ్యా ఏ మనస్పర్ధలు లేనప్పుడు అక్కడ మహిమ నివసిస్తుందని మీరు చెప్పారు. తండ్రి, ఏ కుటుంబంలో అయితే గలిబిలి, గందరగోళం ఉంది యేసు నామములో తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తాను. వారి కుటుంబాల్లో సంతోషం, సమాధానం, నీ మహిమ నివసించునుగాక. యేసు నామములో ప్రార్థించుకుంది ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.